హలో గైస్, మన వీడియో క్వాలిటీ లోగా ఉంటే దాని క్వాలిటీని ఎన్హాన్స్ చేసుకోవాలంటే, ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనకు వింక్ యాప్ కానీ క్యాప్కట్ యాప్ కానీ యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వింక్ కానీ క్యాప్కట్ కానీ యూస్ చేసుకోవాలంటే వీపీఎన్ కనెక్ట్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ మీ మొబైల్లో ఉంటే మీకు వింక్ యాప్ కానీ క్యాప్కట్ యాప్ కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ఎడిటింగ్ యాప్లో మనకు జస్ట్ వన్ క్లిక్లోనే వీడియోస్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఫొటోస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఫొటోస్ని కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఫోటో రిజల్యూషన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని యూటూల్ ఏఐ వీడియో ఎన్హాన్సర్ అని సెర్చ్ చేసుకోండి. యూటూల్ అనమాట. ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి యూటూల్ ఏఐ వీడియో ఎన్హాన్సర్ అని. యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఆల్రెడీ దీన్ని నేను ఇన్స్టాల్ చేసుకొని యూస్ కూడా చేస్తున్నాను. యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. యాప్ మనకు ఫ్రీగా అయితే, కంప్లీట్గా ఫ్రీగా అయితే కాదు, ప్రీమియం అప్లికేషన్ ఇది. బట్ ఇక్కడ ఇందులో ఎడిట్ చేసిన తర్వాత ఎలాంటి వాటర్ మార్క్ అయితే మనకి ఇందులో రాదు. ఇది వచ్చేసి చాలా పాజిటివ్ థింగ్ అనమాట. ఇందులో మనం వీడియోస్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు 15 సెకండ్స్ వరకు ఫ్రీగా. 15 సెకండ్స్ కంటే ఎక్కువ వీడియో డ్యూరేషన్ ఉంటే మనకు ఇక్కడ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఫొటోస్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఫొటోస్ నుంచి ఏదైనా ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసుకోవాలంటే ఈ విధంగా జస్ట్ వన్ క్లిక్లో రిమూవ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీని కూడా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫోటో బ్యాక్గ్రౌండ్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, సింపుల్గా ఇప్పుడు వచ్చేసి మెయిన్ థింగ్, మనకు వీడియోస్ని ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఏఐ ఎన్హాన్స్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ జస్ట్ వన్ క్లిక్లో మీరు ఇక్కడ సింపుల్గా ఇక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రైనో మీద క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మన వీడియో ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది. వీడియో క్వాలిటీ మనకు బిఫోర్ ఏ విధంగా ఉండే అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉండే అవి కూడా చూపిస్తాను. ఇక్కడ సింపుల్గా నేను ఒక 5 సెకండ్ వీడియో, శాంపుల్ వీడియో చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్గా ఈ విధంగా కంపేర్ చేసుకుంటే మనకు బిఫోర్ ఒరిజినల్ ఈ విధంగా ఉంటే కొంచెం బ్లర్గా ఉండే వీడియో, ఆఫ్టర్ మనకు ఈ విధంగా క్లీన్గా హెచ్డి క్వాలిటీలోకి కన్వర్ట్ అయింది. చూడండి, ఇక్కడ ప్లే చేస్తాను చూడండి, ఇక్కడ ఈ విధంగా. ఓకే, మీరు ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు అనమాట. వీడియో క్వాలిటీ మనం చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ ఇంప్రూవ్ చేసుకొని ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా బెస్ట్ థింగ్ అనమాట. మనకు 5 సెకండ్ నుంచి 15 సెకండ్ వరకు చేసుకోవచ్చు అనమాట వీడియో. మనం జస్ట్ ఒక యాడ్ వస్తుంది, యాడ్ని వాచ్ చేసినట్లయితే ఇందులో అంటే వీడియో క్వాలిటీ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. 15 సెకండ్ కంటే ఎక్కువ డ్యూరేషన్ ఉంటే మనకి ఇక్కడ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకు 15 సెకండ్స్ కంటే ఎక్కువ వీడియోని యూస్ చేసుకోలేము, ఫ్రీగా వీడియో ఎన్హాన్స్ చేసుకోలేము అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఫొటోస్ని కూడా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫోటో బ్యాక్గ్రౌండ్ని కూడా జస్ట్ వన్ క్లిక్లోనే మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏఐ ఆటో కట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ వన్ క్లిక్లో మనం ఫోటో బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసి ఇక్కడ సింపుల్గా మనం ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్స్ని కూడా మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అనమాట. దీనికి షూట్ అయ్యే మీకు బ్యాక్గ్రౌండ్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు మీ ఫొటోస్కి జస్ట్ వన్ క్లిక్లో. అండ్ ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు చాలా బాగా యూజ్ అయ్యే ఒక టూల్ అనమాట. అండ్ ఇక్కడ మనకు ఎక్స్పాండేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ సింపుల్గా వన్ క్లిక్లో మనం ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రైనో మీద క్లిక్ చేసుకొని సింపుల్గా నేను ఒక ఫోటోని తీసుకుంటాను ఇక్కడ ఇది. ఈ విధంగా మనకు ఫోటో ఉంటే ఇక్కడ దీన్ని బ్యాక్గ్రౌండ్ని మనం జస్ట్ వన్ క్లిక్లోనే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇది స్టార్ట్ అవుతుంది. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఎక్స్పాండ్ అయిపోతుంది అనమాట. ఓకే, దీని బ్యాక్గ్రౌండ్ అనేది చాలా తక్కువగా చిన్నగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు చూడండి దీని బ్యాక్గ్రౌండ్ అనేది ఈజీగా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగా మనకు ఎక్కువగా ఎక్స్పాండ్ అయిందనమాట. ఓకే, ఈ విధంగా మీరు మీకు నచ్చిన ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ ఫోటోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు వీడియో క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సింపుల్గా ఫోటో క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని మనం ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ వీడియోస్ ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఏదైనా ఒక వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇందులో మనకి ఇక్కడ సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు చాలా రకాల సాంగ్స్ ఉంటాయి. ఈ సాంగ్స్ని కూడా మీరు మీ వీడియోస్లో యూజ్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ మనకు హెచ్డి ఎన్హాన్స్ ఆప్షన్ కూడా ఉంది మనకి ఇక్కడ ఈ విధంగా. ఇక్కడ 15 సెకండ్స్ వరకు మనం యాడ్ చేసుకున్నట్లయితే 15 సెకండ్ వీడియో యొక్క క్వాలిటీ మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా అన్లాక్ మీద క్లిక్ చేసుకుంటే ఒక యాడ్ వస్తుంది. యాడ్ అనేది మనకు వచ్చిన తర్వాత ఈ విధంగా మనకు ప్రాసెసింగ్ అవుతుంది అనమాట. ఇది ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ దీని స్పీడ్ని కూడా మనం
ఇంక్రీజ్ డిస్క్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్పీడ్ ఇంక్రీజ్ తర్వాత తగ్గించుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు స్పీడ్ ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కానీ వాల్యూమ్ కానీ క్రాప్ చేసుకోవచ్చు దీన్ని. సో ఈ విధంగా మనకు క్రాప్ చేసుకోవాలంటే ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్రాప్ ఆప్షన్ కూడా ఉంది మనకు. నెక్స్ట్ ఇక్కడ ఈ సాంగ్లో ఈ వీడియోలో ఉండే సాంగ్ వాల్యూమ్ని మనం ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ డిస్క్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా ఉంది మనకు. సో ఈ విధంగా మనకు కొన్ని బేసిక్ ఆప్షన్ ఉన్నాయి. సో ఇందులో మెయిన్ ఏంటంటే వీడియోస్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఫొటోస్ని అది ఎక్కువగా ఉంటాయి. సో బేసిక్ ఎడిటింగ్ టూల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇందులో. అండ్ ఇక్కడ రిజల్యూషన్ వచ్చేసి మీకు 720p 4K వరకు కూడా ఆప్షన్ ఉంది. అండ్ ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇది ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు హెచ్డి క్వాలిటీ కూడా ప్రాసెసింగ్ అవుతుంది. సో ఇక్కడ జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేస్తే హెచ్డి క్వాలిటీ కూడా మనకు కంప్లీట్ అయిపోతుంది. దెన్ ఇక్కడ ఈ వీడియోని సేవ్ చేసుకోవచ్చు అనమాట. యాప్ మనకు బేసిక్గా పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. ఎలాంటి VPN కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో ఇది వచ్చేసి చాలా బెస్ట్ పాజిటివ్ థింగ్. అండ్ మనకు ఇందులో జస్ట్ 1 క్లిక్లోనే ఫొటోస్ని వీడియోస్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో మంచి అప్లికేషన్, డెఫినెట్గా మీరు ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోండి. ఇక్కడ వీడియో క్వాలిటీ కూడా ఎన్హాన్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనకు వీడియో క్వాలిటీ కూడా చాలా వరకు హెచ్డీలోకి కన్వర్ట్ అయింది, చాలా వరకు ఇంప్రూవ్ అయింది అనమాట ఇక్కడ. సో బెస్ట్ అప్లికేషన్, డెఫినెట్గా దీన్ని యూస్ చేసుకోండి. ఓకే.